హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆలూ పోహా. ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ ఆలూ పోహాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఈ కప్పుతో 3 కప్స్ వరకు దొడ్డట్టుకులను అయితే వేసుకున్నాను. ఇక్కడ దొడ్డట్టుకులను అయితే తీసుకోండి. అలాగే వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా పైపైనే వాష్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. అలా చేయడం వల్ల అటుకులు అనేటివి విరిగిపోతాయి. ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. చూడండి, ఇలా ఆరితే పొడి పొడిగా అనేటి అటుకులు అవుతాయి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్రని వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ 9 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. మీరు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే మరికొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పల్లీల్ని వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఆలుగడ్డల్ని. మీడియం సైజు ఆలుగడ్డని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg వరకు అటుకులను అయితే ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి ఒక మీడియం సైజు ఆలుగడ్డని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పొడుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ని వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే టేస్ట్ అనేది ఆలు పోహాకు బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చిని ఇలా చించి వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆలుగడ్డ ఉడికిందో లేదో చూసేద్దాం. ఆలుగడ్డనైతే చాలా బాగా ఫ్రై అయ్యిందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోండి. ఇలా లాస్ట్లో వేసుకోవాలండి. అప్పుడే అడగంటకుండా ఉంటుంది. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. అలాగే ముందుగా ఆరబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అండి, అవి ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని ఇలా పైపైనే లైట్గా కలుపుకోవాలి. ఇలా స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అండి, ఫాస్ట్గా అయ్యే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి బ్రేక్ఫాస్ట్ ఆలు పోహా అయితే రెడీ. చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి. తప్పక ట్రై చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో అనేసి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.